కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున ఆదివారము ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ గృహములకు వచ్చిన తర్వాత మా ఇంటిలో పిల్లలు చిన్న చిన్న ఘర్షణలు జరిగి అది పెద్దగా దారి తీసినప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ మీద కోపపడి బాగా సీరియస్గా అరిసాను. వాళ్ళ మీద అరుస్తూ ఉండగానే నా నోటి మాట పడిపోయింది. నా నోటి మాట పడిపోయిన వెంటనే ఎంత ప్రయత్నం చేసినా అది మాట రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నోట్లోకి నీరు వెళ్ళలేదు. కళ్ళంట నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే మా బాబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు హైట్నగర్లో ఆరాధన ముగించుకొని గుంటూరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఫోన్ రిసీవ్ చేసుకొని కారు పక్కకు పెట్టి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు. ఒక్క క్షణంలోని నాకు విడుదల కలిగింది. వెంటనే నోటి మాట నాకు వచ్చింది. నా నోరు ఓపెన్ అయిపోయింది. నా నోరు ఓపెన్ అయిన వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ, ఆయన నామానికే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విన్న ఈ యొక్క సాక్ష్యం, ఈ సిస్టర్ గారి పేరు వరదన్నమ్మ గారు. హైదరాబాద్లో హైత్నగర్లో ఉంటున్నారు. ఒక దినమున ఆదివారము ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలో సాతాను శోధన ద్వారా ఇంటిలో పిల్లల యొక్క గొడవ అరుసుకొని ఒకళ్ళొకళ్ళు పెద్దగా అరుసుకొని బీపీ బాగా పెరిగిపోయి ఒకేసారి అరిసి సులువ తప్పి పడిపోయింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ వచ్చి ఆమె లేపుతుంటే మాట రాకుండా మాట్లాడుతున్న మాట పడిపోయి నంగిగా మాట్లాడుతూ ఎంతో బాధను అనుభవించింది. ఆ సమయంలో తన కుమారుడు వెంటనే నాకు కాల్ చేసినాడు. నేను ఆ సమయంలో హైదరాబాద్ నుండి గుంటూరుకు వచ్చుచున్నాను. మార్గ మధ్యంలో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. అయితే ఆ సమయంలో తన కుమారుడు నాకు ఫోన్ చేసి, అంకుల్, అమ్మ పడిపోయింది, నోటెంబడి మాట రావటం లేదు, అరిసి పడిపోయింది, త్వరగా ప్రార్థన చేయండి, మాకు భయంగా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే కారు సైడ్ ఆపేసి వెంటనే ప్రేయర్ చేయడం ప్రారంభించాను. ప్రేయర్ చేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ యేసు నామమున మాట వచ్చునుగాక అని యేసు నామమున పలకగా అద్భుతంగా దేవుడు అప్పుడే ఆమె నోటిని, ఆగిపోయిన నోటిని వెంటనే తెరిచి చక్కగా మాట్లాడతానికి కృప ఇచ్చాడు. ఈ యొక్క సాక్ష్యము చాలా గొప్పది. ఎందుకంటే సజీవుడైన దేవుడు కుమార్తె పక్షమున ఉండి దేవుడు గొప్ప కార్యములు చేసినాడు. ప్రార్థించినాను కానీ అద్భుతాలు చేసింది యేసయ్య. యేసయ్య అద్భుతాలు చేయబట్టి ఇప్పుడు మీ మధ్య నిలబడి ఈ సిస్టర్ గారు మీకు సాక్ష్యము తెలియచేస్తున్నారు. చూడండి, పడిపోయిన స్థితి, ఇంకొన్ని చెప్పాలంటే పక్షవాతం స్టేజ్కి వెళ్ళిపోయింది. నోరు పడిపోవటం అంటే పక్షవాతమే. అటువంటి స్థితిలో వెంటనే నాకు కాల్ చేసి ప్రేయర్ చేయగానే యేసయ్య అద్భుతంగా తన నోటిని తెరిచి ఇప్పుడు సజీవ లెక్కలో మన మధ్య సంచరింపచేస్తున్నాడు. ఇంత గొప్ప కార్యము చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకు సమస్యలు ఎడల కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ స్వచ్ఛమైన సాక్ష్యము మీ కొరకు తెలియచేస్తున్నాను. అక్కడ మహిమను అగుపరచడానికి అది సాదృశ్యంగా ఉంది. అందుకే దేవుని మనం ధరించుకోవాలా. దేవుని సన్నిధిలో నిలబడే నీవు ప్రభుని ధరించుకోవాలా. దేవుని సన్నిధిలో నువ్వు నివసించే నీవు దేవుని ధరించుకొని క్రీస్తును ప్రకాశింపజేయాలి. నీలోంచి దేవుని మహిమ మన మీద పడుతుండగా క్రీస్తును నువ్వు ప్రకాశింపజేయాలా. అందుకే ఆ కాలంలో అపోస్తలులు బయలుదేరి వస్తుంటే వీళ్ళు క్రీస్తులు కారా అన్నారు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును అగుపరిచారు, క్రీస్తు శక్తిని చూపించారు. క్రీస్తు ఏ విధంగా అద్భుతాలు చేశాడు, యేసయ్య ఏ విధంగా అటువంటి అద్భుతాలు, అంతకంటే గొప్ప కార్యాలు వీళ్ళు చేయడం ప్రారంభించారు. అందుకే ఆశ్చర్యపోయి వీళ్ళు క్రీస్తులు కారా అని అంటున్నారు. మరి మనం కూడా ఆ విధంగా ఉంటే నువ్వు నిజంగా క్రీస్తును అగుపరిచిన వ్యక్తిగా ఉంటావు. దేవుని స్తుతి కలుగునగాక.
అందుకే ఏం చేస్తున్నాడు? ఆ తుమ్మ పలకలకు బంగారమును పొదుగుతున్నాడు. ఈ మట్టికి మహిమైశ్వర్యాన్ని దేవుడు పొదిగాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఈ మట్టికి మహిమైశ్వర్యం పొదిగితే దాన్ని మెదలకుండా తీసుకుంటున్నా కానీ ఎక్కడ కూడా దాన్ని ప్రజెంట్ చేయటంలా, ఎక్కడ కూడా దేవుని గురించి ప్రకటన చేయటంలా, ఎక్కడ మనకు మనమే కూర్చోవడం, మనకు మనమే భజన చేసుకోవడం, పోవటం. దేవుడు అయిపోయిందా? మన భజన మందేనా? తర్వాత మీకు భజన ఉంటుంది. ఏ భజన? ఫుల్ భజన. ఇప్పుడు దాకా చెప్పి మొత్తం దేవుడు రేపు తాట తీస్తాడు. నా కొడుకు చెప్పాడా లేదా? చెప్పాడు నాన్న. ఎక్కడికి పోయి వేసే శివపర్వతం దగ్గరికి వెళ్ళి నా కొడుకు చెప్పాడా లేదా అంటే చెప్పాడయ్యా అనుకో, ఓకే. ఎందుకు చెప్పితే ఎందుకు వెళ్ళలేదంటే మా అక్క ఎడ చెప్పింది, మా అమ్మ ఎడ చెప్పింది, మా అయ్య ఎడ చెప్పాడు, అందుకే మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను వెళ్ళలేకపోయాను నాన్న అనుకో. ఏం చేస్తాడు? అయ్యో నాకు మా తెలిసిపోయావు పాప, రెస్ట్ చూసుకో అమ్మా, రెస్ట్ చూసుకో. ఇంట్లో పని చేసి ఏపి వండి వడ్డించి అమ్మ నువ్వు వచ్చావు కదా, ఆ వడ్డనట్టు నేను చూపిస్తాను నీకని అప్పుడు దేవుడు వడ్డిస్తాం ప్రారంభిస్తాడు. దేవుని స్తుతి కలుగును గాక. నువ్వు ఎంతసేపు ఏపావో నేను అంతసేపు, ఎంతసేపు వడ్డించావో నీకు అన్ని వడ్డిస్తాడు దేవుని స్తుతి. మీ ఆయనకు అన్నం పెట్టమంటే డబ్బులు పనికి వెళ్ళలేదు, అన్నం పెట్టమంటే తిను. ఈ సన్నాసులు మళ్ళీ కూర ఒకటి అంటావా? అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీకు కూడా అలా పడేసి మంట, నిప్పులు, పొలలో ముళ్ళు కసాగా పుడుతుంది. ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడు? నీ వడ్డన మొత్తం నీకు రివర్స్ వచ్చింది. దేవుని స్తుతి కలుగునగా. అందుకే భర్త పని చేయకపోయినా, మరి సోమరపోతులు కాకపోయినా, డబ్బులు తేలేదానికి ఏం చేయాలా? ఏం చేస్తా? ఏం చేయవా? ఒట్టి బియ్యం ఇచ్చాడనుకో ఏం చేస్తావు? పొరపాటుగా ఒట్టి రైస్ కిలో బియ్యం తెచ్చాడు పెట్టాడు అనుకో, కిందకి పైకి ఒకసారి ఏం చేయమంటావు? బియ్యం ఏం చేయమంటావు? సంపాదించుకో సౌరా. పిల్లలకు ముద్ద పెట్టడం చేత కదా నీకు? పెళ్ళం ఎందుకు నీకు? పిల్లలు ఎందుకు నీకు? ఇల్లు ఎందుకు? వాకిలు ఎందుకు నీకు? ఏం బతుకుతున్నారు నువ్వు? నీకు పిల్లలు అవసరం, నీకు పెళ్ళం అవసరం, నీకు చిన్న బియ్యం తెచ్చోడు. కానీ ఎంతగా ఏం చేస్తారమ్మా? ఆ ఊరులకి ఈ ఊరోళ్ళకి, ముఖ్యంగా మీ అమ్మోళ్ళకి పొర్రపాటున ఒక్క పూట ఫోన్ చేయి, అమ్మా వీడు చంపేస్తాడమ్మా. ఎవరికి అట్లా అంటావా? అనకూడదు. ఏం చేయాలా? గంజి కాస్త నీళ్ళు ఎక్కువ పోసి, అన్నం వేసి, గంజి పోసి తిను. ఏంటమ్మా గంజి అంటే? నువ్వు ఇచ్చే సంపాదనకి పొలావు వచ్చిందన్ను అంటవా అమ్మా? ఆ మాట కూడా ఏం చేయాలి? తినయ్యా. దేవుడు మనకి ఇది ఇచ్చాడు, స్తోత్రం. ఇంతటితో తృప్తి పడదు. ఈ రోజుకి దేవుడు మనకి ఇది ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగా. కూర్చొని ప్రార్థన చేయాలి, అంతేగాని పైకి మాది ప్రార్థన. అంటే కుదరదు. ఏం చేయాలా? పైకి మాత్రం నేను చెప్పింది గుర్తు చేసుకోవటం. నాన్న ఒట్టి పెట్టమన్నాడు, ఒట్టి పెడతా. ఉరివిని చూసాం అనుకో, ఉపయోగం ఉంది, ఆడ అయిపోయింది. అందుకే అట్లా చూడకూడదు. ఏం చేయాలా? పాపం అమ్మ చాలా గ్రేట్. నేను బియ్యం వస్తే 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలతో కూర చేసేది. ఎడ చేసేది ఏది మా మొత్తానికి. నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయమ్మంటే దాంతో కూర చేసేది. నాకు విచిత్రం ఏది, 5 రూపాయల కూర ఎట్టొచ్చింది అంటే, ఏముంది తెచ్చి వెళ్ళి అడిగేదంట. పాపం తెచ్చి ఇచ్చేది, చేసి తినేసేది. 5 రూపాయల కూర ఏంట్రా అనుకునేవాడిని. ఒకరోజు అది కూడా ఉండేది కాదు. ఒకరోజు అయితే ఒట్టి నీళ్ళే, ఒకరోజు అయితే గంజి. అబ్బా ఎంత టేస్ట్ ఉండేది అనుకున్నా. తింటండి అసలు. గంజి ఎప్పుడు తిన్నారా? సూపర్ టేస్ట్ రా బాబు. పలావ్ కంటే బాగుంటుంది ఎప్పుడు, ఏమి లేనప్పుడు. దేవుని స్తుతి కలుగునగాక. అది ఎంత కమ్మగుండేదో. దాంట్లో కూడా తృప్తి. దేవుని స్తుతి కలుగునగాక. దాంట్లో కూడా సంతోషం. అంతేగాని నేను చేసుకున్నా కానీ నా బతికెట్టే దానిలో ఇప్పుడు అలా దేవుని స్తుతి కలుగు. లోపల పైకి మాత్రం ఇంతవరకు అనలేదు. వడ్డీయటం కూడా ప్రేమగానే వడ్డిస్తుంది, కానీ ఎక్కడ కానీ ఇంతవరకు
దేవుని స్థుతి కలుగునగాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే. ఇంకొక భార్య అయితే ఎప్పుడో వెళ్ళిపోయేది. కానీ దేవుని యొక్క మహాకృప కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో, అవమానాల్లో నాతో పాటు కొనసాగింది తప్ప ఎప్పుడు కూడా ప్రభు విషయంలో వెనక్కి తీయలే. దేవుని స్థుతి కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుడు. అందుకే ఆమె ఎట చేసిన తినే దానికోసమే దేవుని స్థుతి కలుగునగాక. ఇప్పుడు కూడా వంట చేయడం చేతకాకపోయినా మొన్న ఏం చేసిందమ్మా? మొన్నే ఆలోపే మెంటల కూతురు ఫోన్ చేసింది, నా కర్మగారి. నేను ఇటు మాట్లాడుతూ ఉన్నాను. ఏం లేదని చెప్పాను. అమ్మా గుర్తులేదా? మొత్తానికి ఏదో చేసింది. మొత్తానికి ఉప్మానా ఏదో చేసింది అనుకుంటా. ఏదో చేస్తే దాంట్లో ఏదో వేయలేదు. మొత్తానికి ఏదమ్మా ఇది లేదంటే ఏం లేదు. ఇంకా పక్క నుంచి లేకపోయినా పర్లా స్తోత్రం అని చెప్పి తినంటుంది. ఎవరు? అమృతం తిను, అమ్మ చేసిన అమృతంగా లేకపోయినా పర్ల తినంటుంది. ఏం చేస్తాను? తిన్నావు దేవుని స్థుతి కలుగుగా. అంతేగాని ఏంది వంట నీకు నిన్ను చేసి ఇంకో దాన్ని చేసుకోవడం మంచిది అలా. ఏం చేస్తావు? తింటమే. దేవుని స్థుతి కలుగునగాక. ఎప్పుడు కాకపోయినా చర్చలో పన్న మంచి మధురంగా చేయొచ్చుగా. దేవుని స్థుతి కలుగునగాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల కన్నా చేసింది నా నిరీక్షణ. ఎవరి నిరీక్షణ? నా నిరీక్షణ ఎప్పుడు కూడా వృధా కాదు. దేవుని స్థుతి కలుగునగాక. నా నిరీక్షణ, మీ అందరి నిరీక్షణ ఏంటి? నా నిరీక్షణ ఏంటి? ఏదో ఒక రోజున చేసేది అంతే. దేవుని స్థుతి కలుగునగాక. మరి నిరీక్షణ ఎంత భయంకర నిరీక్షణ ఉండకూడదు కదా అమ్మా. ఉండాలా, చేసుకున్నాక ఉండాలి. అంతేగాని కిలో బియ్యం తెచ్చావు సన్నసుడా ఏం చేయమంటావు? నీ పిల్లలకి ఏం పెట్టాలి? నీకెందుకు రా బెళ్ళం? నీకెందుకు రా పిల్లలు? ఏం పని నువ్వు చేసేది? నువ్వు చేసే పాటుకి నీకు పొలం తెచ్చి పెడతారా? నువ్వుకోపో, నువ్వు పిల్లలు పెట్టుకో. నేను మమ్మల్ని ఇంటికి వెళ్తా. ఇది పనులు మాట్లాడకూడదు. ఏం చేయాలా? ఏది ఇచ్చాడు నువ్వు అది దేవునికి మహిమ. అప్పుడే దేవుని మహిమ మనలోనికి ప్రకాశించింది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మహిమ మనలోనికి ప్రకాశించింది. దేవుని ఆత్మ మనలోనికి ప్రకాశించింది. అంతే. అప్పుడు దాకా నిరీక్షణ కలిగి బ్రతకాల. ఈ యొక్క దేహము క్రీస్తుని ధరించుకొని బ్రతకాల దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునగాక. ఎట్లా నిలబడాలా? ఎక్కడ నిలబడాలి? మీరు దేవుని సన్నిధిలో నిలబడాలా. ఇక్కడ దేవుని సన్నిధి నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా. ఆయన పలకలే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన పలకలే, ముందున్న వాళ్ళు ఆయన పలకలే. కానీ ముందున్న పలక వెనకొచ్చిన పలకని ఏం చేయాలా? అమ్మా ఇప్పుడు ఈ చిన్న పలక ఇక్కడ ఉంది. పెద్ద పలక ఏం చేయాలా? కూర్చో. ఏంది ఎక్స్ట్రా చేస్తున్నావు? చిన్న పలక అయితే నీకంటూ ముందున్నా కూర్చోండి. ఏం చేసింది ఈ పలక? పనిచేసుకో అంట. దేవుని స్థుతి కలుగును కాక. ఏమంటది? చెప్పావలే ముందు తేంది నీ కొమ్ములు. నేను ఇక నాకు కూడా కొమ్ములు పో అంట. దేవుని స్థుతి కలుగును. ఎందుకని? పలకలన్నీ ఎందుకంటే బంగారంతో పొదగబడ్డాయి కాబట్టి. అది పెద్ద పలకో చిన్న పలకో తెలియదు. ముందు వచ్చింది తెలియదు, వెనక్కి వచ్చింది, మొత్తం సమానమే. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మొత్తం సమానమే. అందుకే చూడండి, ఒకసారి ఏలి ఏం చేశాడు? ఆడు కూర్చొని నాది పెద్ద పలక, నేను ముందు ఎప్పటి నుంచో ఉన్నవాడిని, మామూలు కాదు గర్వపడ్డాడు. ఏం చేశాడు? దేవుడు మాట్లాడి ఆపేశాడు. చిన్న పలక ఒకటి వచ్చింది. ఎవరిది? ఎంత పలక అది? చిన్న పలక. పాపం చాలా చిన్నోడు, ఏం తెలియదు. కానీ ఆ చిన్న పలకతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎవరు గొప్ప? అమ్మా పైగా ఏం చేశాడు? దేవుడు రహస్యం బయట పెట్టడం కోసము దేవుడి మీద ఒట్టి పెట్టాడు దుర్మార్గుడు. ఎవరి మీద? దేవుడి మీదే. అంత హీనమైన బతకాలా? అంత హీనమైన జీవితం జీవించాలా? అమ్మా ఇప్పుడు ఆ చిన్న బిడ్డకి దేవుడు బయలుపరిచాడు. నువ్వేం చేయాలా? అమ్మా మౌనం కాదు, కూర్చొని ప్రార్థన చేయాలి. తండ్రి, ఆ చిన్న బిడ్డకి ఏం బయలుపరిచావు నాకు తెలియచేయి ప్రభువా అన్నారు. కానీ నీకు దేవుడు ఏది చెప్పాడో అది చెప్పకపోతే అంటే అర్థమేంటో అని భయపెడతాం అనమాట. భయపెట్టి ఒట్టు పెట్టి
ఒక్క మాట కూడా నువ్వు తప్పిపోకుండా చెప్పాల్సిందే, లేకపోతే యెహోవా మీద నీకు ఒట్టు అన్నాడు. అంతే. పాపాడు చేశాడు. అయ్యగా చిన్నోడు కదా పిల్లడు, పాపం ఏం చేస్తాడు, కక్కేశాడు. కక్కిన తర్వాత మారాడేమన్నా? మన కూడా అంతే. దేవుడు బయలుపరుస్తాడు, చెప్తాడు, చెప్పి నాకు వింటావు, మారతావా? అబ్బే చెప్పాడులే, చెప్పించుకున్న దాకా ఒక ఆత్రం, చెప్పిన తర్వాత విన్నావులే అని పోతాం. అదే పని. అందుకే తెప్పలు వచ్చింది ఏలికి, తీసవతల పడేశాడు దేవుడు, తీసవతల పడేశాడు. సమయాలు నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగునగాక. చెప్పిన మాటని విని నడుచుకున్న సమయాలను దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. కానీ విన్న మాట, దేవుడు పలికిన మాటను చెప్పిన ఆ యొక్క సమయాలు చెప్పిన మాటను పాటించకుండా పక్కన పెట్టిన ఆ యొక్క ఏలిని పక్కన పెట్టేశాడు దేవుడు. తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు, తన రక్తాన్ని పక్కన పెట్టేశాడు, పోతలకు పడి నెట్టేసి సమయాలు నిలబెట్టాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎవరు గొప్ప? ఏలి గొప్ప కదా మన దృష్టిలో. దేవుని మాట వినేవాళ్ళే గొప్పవాళ్ళు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వాళ్ళే గొప్పవారు, వాళ్ళే గొప్పవారు, వాళ్ళే ఉన్నతమైన వారు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు గొప్పవాళ్లే. దేవునికి స్తుతి కలుగును గాక. దీనిలో మీరు కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు రక్షించబడేలాగున, వారు కూడా ప్రభువుని అంగీకరించేలాగున ప్రార్థన చేయండి. మేము ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి పోయి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందిస్తున్నాము. భారమైనప్పటికీ, కష్టమైనప్పటికీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని నిరీక్షణతో మేము సువార్త అందని అడవిలో ఉన్న ఆ యొక్క ట్రైబల్స్కు సువార్త అందించడానికి ప్రయాసతో వెళుతున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యను దీవించులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ట్రైబల్స్, అనాగరికులు, అనగా వారు అర్హబడి కూడా చాలా తక్కువ. ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచేది. కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం, అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం. మా దగ్గర ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఈ విధముగా చిన్నగా కట్టడం జరిగింది. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసంతో వెళ్ళి అక్కడికి సువార్తను అందించి మేము మందిరంలోనికి వెళుతున్నాం. మందిరంలోనికి ఈ విధంగా మందిరంలో ప్రవేశిస్తున్నాం. ఇదిగో మీరు చూస్తున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఈ విధంగా
చర్చి కట్టడం జరిగింది. ఇదిగో పైన రేకులు వేశాం, బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. మా కొరకు ప్రార్థన చేయండి. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉంది. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడ వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేసాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూట్లాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలు భాగస్సులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టడానికి ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం. దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి
అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరి తెలియదు, దేవుడంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణం సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.